ప్రైజ్ లార్డ్. సో రండి మనము ఈ తల్లి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మీ జీవితంలో చేసిన కొన్ని కార్యాలు. దేవుడు అయితే మరి నా జీవితంలో ఎన్నో కార్యాలు అనమాట. నాకు ఫస్ట్ కూడా నేను మారు మనసు పొందక ముందు కూడా దేవుడు మరి నాకు ఈ మందిరాన్ని చూపించారనమాట. చూపించినప్పుడు నేను ఈ మందిరంలోకి వచ్చినప్పుడు మరి అప్పటికే మా కుమార్తెకి వివాహం అయ్యి మరి 4 సంవత్సరాలు అయ్యింది. మరి 4 సంవత్సరాల తర్వాత మరి నేను ఈ మందిరంలోకి వచ్చినాక దైవజనులతో ప్రార్థన చేయించుకుని మరి నేను రక్షణ పొందిన తర్వాత నేను ఎప్పుడైతే 26వ తారీఖున రక్షణ పొందాను జూన్లో, మరి 1వ తారీఖు కల్లా నా కుమార్తె కన్సీవ్ అయిందనమాట. మరి తర్వాత మళ్ళీ నేను ఉపవాసం 50 రోజుల ఉపవాసాలు మొదలెట్టిన దగ్గర నుంచి కూడా నేను ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా దేవుడు మరి నా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశారనమాట. మరి ఒక సంవత్సరం అయితే నా కుమార్తె విషయంలో, మరి 2వ సంవత్సరంలో మరి నా కుమారుడి విషయంలో, మరి తర్వాత మళ్ళీ మేము గృహం కట్టుకోవటానికని మళ్ళీ పోయిన సంవత్సరం అయితే మరి బాబు గురించి ప్రార్థన చేసాము. మరి బాబు పుట్టాడు అనమాట. నా కుమారుడికి బాబు పుట్టాలని ప్రార్థన చేసాము అనమాట. మరి నా తండ్రికి బాగా పోయినా మరి తన విషయంలో కూడా మేము ఎంతో మరి ప్రార్థించినప్పుడు పోయిన సంవత్సరం మరి దేవుడు ఎంతో మేలు చేసి మరి నా తండ్రి ప్రార్థనకు వచ్చేవారు కాదనమాట. ఇప్పుడు ఇక్కడ మందిరానికి వస్తున్నారు నడుచుకుంటాను. మరి పెరాలసిస్ లేక వచ్చి నడవలేకపోయారు అనమాట. మరి దైవజనుల ప్రార్థన మాకెంతో శక్తిని బలాన్ని ఇస్తుంది అనమాట. మరి ఈ సంవత్సరం కూడా మరి 6 ఎకరాలు మరి మేము పంట కోసి నేల మీద పోసింది. మరి ఉపవాస ప్రార్థనలో మరి సంఘాలు చేసిన ప్రార్థన మరి వర్షం రాకుండా దేవుడు మరి ఒడ్లన్నీ ఎండుకోవడానికి సహాయం చేశారనమాట. మరి మాకు కూడా ఎన్నో అనారోగ్యాలు దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మరి అన్నిటినీ తీర్చి మా కొదువులన్నీ తీర్చి మరి దేవుడు మమ్మల్ని స్థానంలో ఉంచినందుకు దైవజనుల ప్రార్థన, తల్లి గారి ప్రార్థన అనమాట. మాకు అంత ఇంత దీవెనగా మేము ఉండటానికి కూడా దైవజనులే కారణం అనమాట. దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదేనా చిన్న సాక్షి.